अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయిక పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 128వ సూత్రం వరకు మంచి ప్రస్తావించుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? 130 కూడా చెప్పాము. 130 కూడా అయిపోయిందా? దిగంతాచ లఘు పూర్వాత్ అయిపోయింది. అస్తు. శుచేర్భావః కర్మవ శౌచం, మునేర్భావః కర్మవ మౌనం. ఈ రకంగా మనము అనుప్రత్యం వచ్చినప్పుడు ఆదేశ వృద్ధి చేసుకొని మనం రూపం తయారు చేసుకుంటాము. అస్తు. తర్హి నెక్స్ట్ చూడండి, మనకు 131వ సూత్రము యోపధాత్ గురూపోత్తమాద్ ఉయ్. యోపధాత్ గురూపోత్తమాద్ ఉయ్, ఇది మనకు సూత్రము. పద విభాగం వచ్చేసి యోపధాత్ పంచమీ విభక్తి ఏకవచనం, గురూపోత్తమాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఉయ్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి యోపధాత్, ఆ పదాన్ని మనం ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాం అన్నమాట. ఏంటంటే యకార ఉపధ యస్య స యోపద. ఎక్కడైతే ఉపద అంటే ఏంటి? అలోంత్యాత్ పూర్వ ఉపద, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని, అంటే తుది వర్ణమునకు ముందున్న వర్ణము ఉపధ అవుతుంది. కానీ ఆ ఉపధాలు ఏమి ఉండాలంటే అది నిర్ధారించబడింది. యోపధ యకారమే ఉండాలి ఉపదాలు. అంటే ఉపధ అంటే ఏదైనా ఉండొచ్చు, స్వరం ఉండొచ్చు, వ్యంజనం ఉండొచ్చు, ఏ వర్ణమే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉపదాలో ఉండే వర్ణం కూడా నిర్ధారించబడుతుంది. యకార ఉపధ అని చెప్పి, యకార ఉపధ యస్య స యోపద, ఉపదాలో మాత్రము యకారమే ఉండాలి. అటువంటి ప్రాతిపదిక మనం తీసుకోవాలన్నమాట. తస్మాత్ యోపధాత్, ఇది బహువ్రీహి సమాసం. మరి గురూపోత్తమాత్, దాన్ని కూడా ఓపెన్ చేసి చెప్పుకుందాం. గురూపోత్తమాత్ అంటే ఏమిటంటే ఉత్తమస్య సమీపం ఉపోత్తమం. అంటే ఉత్తమానికి సమీపంగా ఉండేదాన్ని ఉపోత్తమం అంటామట. అంటే ఉత్తమానికి సమీపంగా ఉండేదాన్ని, దగ్గరగా ఉండేదాన్ని ఉపోత్తమం అంటాం. ఇది అవిభావ సమాసం. ఇది ఉపపదం ముందు ఉంది కదా, ఉత్తమస్య సమీపం ఉపోత్తమం, ఉప అనే అవయంతో యుక్తమై ఉంది కాబట్టి అవిభావ సమాసం అని చెప్పుకున్నాం. తర్వాత గురూపోత్తం, ఇది కూడా కలుపుకోవాలి. ఉత్తమ అంటే ఏంటండి? ఉత్తమస్య సమీపం కదా. చెప్తా అండి, ఓకేనా. గురు ఉపోత్తమం యస్య స గురూపోత్తమః. గురుః ఉపోత్తమం అని, గురు ఉపోత్తమంగా ఉంది యస్య, ఏ శబ్దానికైతే, స గురూపోత్తమః అని చెప్పుకుంటాం. తస్మాత్, ఇది బహువ్రీహి సమాసం. ఈ రకంగా మనం ఆ సూత్రంలో ఉండే పదాలను మనం విడగొట్టుకున్నాం. ఇక చూడి, కింద ఇచ్చారు మీకు భాష, అది మీకు చెప్తే మీకు స్పష్టమవుతుంది. ఇక్కడ మనకు రమణీయ వసనీయ శబ్ద యకార ఉపధ. రమణీయ వసనీయ, ఇక్కడ మనకు యకారం ఉపదాలు ఉన్నటువంటి శబ్దాలు. అస్తు. ఏం గురూపోత్తం హై అంటే గురు ఉపోత్తమ అంటే సమీపం అన్నమాట. ఇక్కడ అంటే సమీపం. గురువు అంటే ఏమిటి? లఘు గురువులు అంటే, లఘు అంటే హ్రస్వాక్షరం, గురువులకి దీర్ఘాక్షరం వస్తుంది కదా, అలాగా. ఇక్కడ చూడండి, గురువుకి అభిప్రాయ సంయోగే గురు దీర్ఘం చేసే గురు సంధ్య వస్తుందన్నమాట. అంటే సంయుక్తాక్షరం పక్కన ఉంటే ముందున్న హ్రస్వాక్షరం కూడా గురువు అని పేరు పెట్టుకుంటామట. అంటే దీర్ఘాక్షరాన్ని గురువులు అంటాం కదా. కానీ సంయోగాక్షరానికి ముందు ఏ వర్ణం ఉన్నా అది కూడా గురువు అవుతున్నాడు. సంయోగా పురం యో
వర్ణ హ్రస్వవర్ణ, అది కూడా గురు అని పేరు పెట్టుకుంటామట. అలాగే దీర్ఘం చతుర్థం, దీర్ఘ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా గురు సంజ్ఞ వస్తుంది. తత ఉపోత్తంకి వ్యాఖ్య మనం 1/4/87 చూసాం. యహ रमणीय का यह उत्तम तथा उसके समीप जो नी वह उपोत्तम. రమణీయ కా యకారం ఏదైతే ఉందో ఉత్తమం అన్నమాట. అంటే రమణీయ శబ్దం మనకు, రమణీయ ఈ పదంలో శబ్దంలో అంతిమ అక్షరం యకారం. ఆ యకారం కూడా మనం చూసుకుంటే యాలో అంతిమ అక్షరం ఆ ఉంది, అకారానికి ముందు యా ఉంది, అది యకారం ఉపదా అనమాట. మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా యో పదార్థం కూడా యకారం ఉపదాలో ఉంది అనమాట. ఇక యా ఉత్తమం అనమాట. అదేంటి, దాన్ని ఉత్తమం అని పేరు పెట్టాం. అంతిమ యకారానికి ఉత్తమం అని పేరు పెట్టాం. దానికి సమీపంగా ఏదైతే ఉందో, సమీపంగా ఉంది నీ ఉంది, యకారానికి ముందే ఉంది, దాన్ని ఉపోత్తమం అని చెప్పాం. అంటే అంతిమం ఏదైతే ఉందో దాన్ని ఉత్తమం అని చెప్పాం, ఉత్తమానికి సమీపంగా ఉండేదాన్ని ఉపోత్తమం అని చెప్పాం అన్నమాట. సమీపంగా ఉండేది ఆ రమణీయాలో యా ఉత్తమమైనప్పుడు దానికి సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి నీ అక్షరాన్ని ఉపోత్తమం అని చెప్పుకున్నామట. ఉస్కి దీర్ఘం చేసే గురు సంజ్ఞ భి వస్తున్నామట. అంటే దానికి దీర్ఘం ఉంది కదా, అందుకే ఆ దీర్ఘం చెప్పక గురు సంజ్ఞ వచ్చేసిందన్నమాట. ఇక్కడ ఉత్తమం అంటే మనం అంతిమ వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఉత్తమంగా చెప్పుకుని దానికి సమీపంగా ఉన్నదని గురుపోత్తమం చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ మనకు విగ్రహవాక్యంలో ఉత్తమస్య సమీపం ఉపోత్తమం చెప్పాం. ఉత్తమం అనే దానికి దగ్గరగా ఉన్నదని ఉపోత్తమం చెప్పుకున్నాం. అక్కడ మనకు ఉత్తమం దానికి అక్కడ చెప్పుకున్నాం పరిభాష మనము. అది నాకు కూడా ఇప్పుడు అది గుర్తు రావడం లేదు, చెప్తున్నా. ఇప్పుడు మనకి కింద చేయాలి కదా, చూడండి. 4/1/87 అక్కడ డెబ్బై 78 గురుపోత్తమయోహు. ఇక్కడ మనము ఏం చెప్పినాం, उत्तमम उत्तम 3 और 3 से अधिक वर्णों वाले शब्दों के अंतिम वर्ण को कहते हैं. అంటే ఉత్తమం దేన్ని అంటామంటే 3 లేదా 3 కంటే ఎక్కువ వర్ణాలు ఉండే శబ్దం ఏదైతే ఉందో, అంటే 3 లేదా 3 వర్ణాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి శబ్దం అన్నమాట. ఆ శబ్దంలో అంతిమ వర్ణం ఏదైతే ఉందని ఉత్తమం అంటాం. అర్థమైందండి? ఏదైనా ఒక శబ్దము 3 లేదా 3 కంటే ఎక్కువగా ఉన్నటువంటి 3 లేదా 3 కంటే ఎక్కువ వర్ణాలు ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి అంతిమంలో ఉన్నటువంటి వర్ణాన్ని ఉత్తమం అని చెప్పుకుంటాం. దానికి సమీపంగా దగ్గరగా ఉన్నదాన్ని ఉపోత్తమం అంటాము. ఓకేనా? ఇక్కడ మనకు రమణీయ, రమణీయ ఇక్కడ 3 కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంతిమ యకారం ఏదైతే ఉందో అది ఉత్తమం అయిపోయింది. దానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ కారం నీ ఏదైతే ఉందో అది ఉపోత్తమం అయిపోయింది అన్నమాట. ఓకేనా? అందులో దీర్ఘాక్షరం కాబట్టి దీర్ఘం చేయడానికి గురు సంజ్ఞ కూడా వస్తుంది అన్నమాట. ఆ గురు సంజ్ఞ ఉండటం దానికి సంబంధించిన సూత్రాలు వచ్చి మనకు భిన్న భిన్న రకాలుగా అక్కడ కార్యం అనేది జరుగుతుందామన్న ఫస్ట్ అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంత్యవర్ణ ఉత్తమం అంటే అంత్యవర్ణ ఉత్తమం అని చెప్పుకున్నాము, అంత్యవర్ణం అని చెప్పుకున్నాము. ఆ అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఉపోత్తమం అని చెప్పుకున్నామట. అభిప్రాయ యహ హై హువా కి జిస్ ప్రాతిపదిక మే కమ్ సే కమ్ 3 వర్ణాలు ఉంటే గినా, అంటే తక్కువలో తక్కువ 3 వర్ణాలు ఉంటే అక్కడ ఈ సూత్రం ప్రకారం ఈ సూత్రం పనిచేస్తుందన్నమాట. 2 లేదా 1 వర్ణం ఉన్న ప్రాతిపదికంలో ఈ సూత్రం పనిచేయదు. అంటే ఉత్తమం అనే సంజ్ఞ ఎప్పుడు పెట్టుకుంటామంటే కనీసం అంటే 3 అక్షరాలు లేదా 3 కంటే ఎక్కువ ఉన్న అక్షరాలు ప్రాతిపదిక ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఇక్కడ ఉత్తమ గురుపోత్తమానికి సందర్భం ప్రకారంగా ఈ సూత్రం యొక్క వినియోగం ఉంటుందన్నమాట. 2 అక్షరాలు ఉన్నటువంటి ప్రాతిపదికం చేత ఇక్కడ ఈ సూత్రం పనిచేయదు. అంటే దేనికైతే ఉపోత్తం గురువు ఉంటుందో దాని చేత మనం ప్రత్యేక విధానం చేసుకుంటామట. ఏం చెప్పాను? దేనికైతే గురుపోత్తమం, ఇక్కడ మనకేంటి ఉత్తమం ఏంటి? రమణీయాలో ఉత్తమం యకారమైనప్పుడు గురుపోత్తమం నీ అన్నమాట. అది గురువు. ఆ గురుపోత్తం ఎలా ఉంటుంది? అలా గురు ఉపోత్తం
ఉంటెగిన అట్లాగే వ్యోపద ఉపదాలో యకారం ఉంది. ఉపదాలో యకారం ఉండాలి. గురువు ఉపోత్తమం. ఉపోత్తమని గురువుగా ఉండాలి. ఉపోత్తం అనేది ఏంటి? ఉపోత్తం వర్ణం గురు వర్ణమై ఉండాలి. హ్రస్వవర్ణం కాకుండా, అంటే హ్రస్వవర్ణం కూడా ఉండొచ్చు అన్నమాట. ఉత్తమానికి సమీపంగా ఉండే వర్ణం ఏదైనా కావచ్చు, అది ఉపోత్తం అని చెప్పినాం. ఆ ఉపోత్తం ఎలా ఉండాలి? గురు ఉపోత్తమం ఉండాలి. గురు సంధ్యతో యుక్తమై ఉండాలి. అటువంటి సందర్భం ఉన్నప్పుడు మన ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది అన్నమాట. గురువు గారు, ఈ ఉపోత్తమ అంటే సెకండ్ లాస్ట్ వవల్ అని చెప్పి తీసుకోవచ్చా అండి? అంటే ఉత్తమ అంతిమ వర్ణం చెప్పుకున్న దానికంటే ముందున్న వర్ణమే వచ్చేస్తుంది అన్నమాట. దగ్గరగా ఉండే అదే కదా. అంటే నీలో ఉండే ఈ కాలమే, అంటే నకారం దాంతో యుక్తం వ్యంజన వర్ణం కాబట్టి అది స్వరంతో యుక్తమైంది. కానీ ముందు దాని వెంటనే ఉండేట్టు ఈ కాలం తీసుకుంటాం. ఎందుకంటే గురు సంధ్య లఘు సంధ్య అనేది కేవలము అచ్చులకు మాత్రం, స్వరాలకు మాత్రం వస్తున్నాం అంటే వ్యంజనాలకు రాదు. కాబట్టి ఈ కాలం తీసుకుంటామండి. అదే మీ అభిప్రాయం? మీరు ఏదో నాకు పూర్తిగా అదే అండి ఇక్కడ అర్థమైందండి. సో మనకు యోపదం ఉండాలి, గురు ఉపోత్తమం. ఉత్తమ అన్నది ఫస్ట్ లాస్ట్ లో ఉండే వవల్, లాస్ట్ లో ఉండే వర్ణము, చివరన ఉండేటువంటి వర్ణం. ఆ వర్ణం ఎలా తీసుకోవాలి? ఆ పదంలో కనీసం 3 స్వరాలు ఉండాలి. 3 వర్ణాల కంటే ఎక్కువగా ఉండాలి. 3 స్వరాలు తక్కువ అంతకనే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు అంతిమ వర్ణం ఏదైతే ఉందో దానికి ఉత్తమం అని పేరు పెట్టాం. సెకండ్ వచ్చి ఉపోత్తమం అయిపోతుంది. ఉపోత్తమ. అర్థమైందండి, ఇప్పుడు అర్థమైందండి. ఆ ఉపోత్తం ఎలా ఉండాలి అంటే గురువు అయి ఉండాలి. గురు సంధ్య అంటే సంయోగే గురు ప్రకారం గురు సంధ్య పేరు పెట్టి ఉండాలి. దీర్ఘం చెప్పే ప్రకారంగా దానికి గురు సంధ్య పేరు పెట్టి ఉండాలన్నమాట. ఓకేనా? అటువంటి సందర్భంలో ఈ సూత్రం వచ్చి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఉత్తమస్య సమీపం ఉపోత్తమం, ఉత్తమానికి సమీపంగా ఉండేదని ఉపోత్తమం చెప్పుకున్నాము. గురు ఉపోత్తమం, ఉపోత్తమం గురువు ఉంటేనా అటువంటి శబ్దం గురు ఉపోత్తమం యస్య స గురుపోత్తమః, అటువంటి శబ్దం తస్మాత్ గురుపోత్తమాత్ అని చెప్పి చెప్పుకున్నాం. దాన్ని గురుపోత్తమాత్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రాతిపదికం మన దగ్గర ఉండాలి. అది ఇక్కడ మనకి ఇచ్చారు. చూడండి, అర్థం గమనించండి. అనువృత్తి పదాలు మనకు కర్మని తస్య భావస్త్వతలో తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ యోపదాత్, షష్ఠీ సమర్థవంతమైనటువంటి యకార ఉపధం ఉండాలంట. యోపధాత్ గురుపోత్తమాత్, యకారం ఉపదా ఉండాలి, ఉపోత్తమం గురువు అయి ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత గురుపోత్తమాత్ ప్రాతిపదికాత్, ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి? గురు ఉపోత్తమై ఉండాలి, యకారం ఉపదా అయి ఉండాలి. అటువంటి ప్రాతిపదికం, ఇవన్నీ ప్రాతిపదికానికి విశేషణాలు అన్నమాట. మన ప్రాతిపదిక ఎలా ఉండాలి? అది ఉపోత్తమంలో గురువు అయి ఉండాలి, యకారం ఉపదా అయి ఉండాలన్నమాట. అటువంటి లక్షణాలతో యుక్తమైన ప్రాతిపదిక ఏదైతే ఉందో అప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఉయ్ ప్రత్యయం వస్తుంది. సూత్రం ఏంటి? యోపదాత్ గురుపోత్తమాత్ ఉయ్ ప్రత్యయం. ఈ సూత్రం విధానం చేసినమాట ఉయ్ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో వస్తుంది? భావకర్మణోర్ అర్థయో, భావకర్మార్థంలో వస్తున్నాడు. భావకర్మణోర్ అర్థయో, భావకర్మార్థంలో ఈ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ అదేవిధంగా రమణీయస్య భావః కర్మ వ రామణీయకం, అలాగే వస్నీయస్య భావః కర్మ వ వాసనీయకం, ఇలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయన్నమాట. వాసనీయకం. ఓకే. సో రమణీయ ప్రాతిపదికం చేత ఊని తెచ్చుకుంటాము. ఊని తెచ్చుకున్న తర్వాత అనుబంధ లోపం చేస్తే ఊ మిగులుతుంది. ఆ ఉకార స్థానంలో యువోర నాకౌ ప్రకారంగా యు ఓ ఉర అనాకౌ క్రమంగా తీసుకుంటే అక ఆదేశం వస్తుంది. రమణీయ ప్లస్ అక, రమణీయ ప్లస్ అక, ఎస్ఏది లోపం చేసుకుంటే రమణీయ అక, రమణీయ అక, రమణీయ అక, తర్వాత రమణీయక ఆదేశకు రిద్ది చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఊని ప్రత్యయం ఇత్ ప్రత్యయం కాబట్టి ఎకారం ఇతి చేసాం కాబట్టి మనకి ఆదేశకు రిద్ది చేసుకుంటే రామణీయక, తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే రామణీయకం అలా వస్తుందన్నమాట. మరి ఉపోత్తమం యోపద ఎప్పుడు చూసుకోవాలి? ఈ ఉయ్ ప్రత్యయ విధానం చేయడానికి ముందే ఈ లక్షణాలు ఉంటే అప్పుడు ఉయ్ వస్తుందన్నమాట.
అది యకార ఉపధాయి ఉండాలి. ఇప్పుడు రమణీయ మూల ప్రాతిపదికం. రమణీయ 4 వర్ణాలు ఉన్నాయి, దీంట్లో 4 స్వరాలు ఉన్నాయి. అందులో 3 కంటే ఎక్కువగా ఉంటుందని అంతిమ వర్ణం ఏదైతే ఉందో ఉత్తమం అని చెప్పుకున్నాం. దానికి ముందున్న వర్ణమే మనకు ఉపోత్తమం చెప్పుకున్నాం. ఆ ఉపోత్తం గురువు అయి ఉండాలి. ఇక్కడ ఉంది కదా రమణీయ, అందుకే ఈ లక్షణాలతో యుక్తమై ఉంది కాబట్టి మన సూత్రం ప్రకారంగా ఊయి ప్రత్యయం తెచ్చుకున్నామంట. తర్వాత ఊయి తెచ్చుకున్న తర్వాత ప్రక్రియ అంతా మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటుంది. అలాగే వసనీయ ప్రాతిపదికం చేత వాసనీయకం ఇక్కడ ఆర్యకు వృద్ధి చేసుకుంటాం. ఎలాగా తదితే స్వచామాదేహి ప్రకారంగా అస్తు. ఈ రకంగా మనం అర్థం చేసుకుని ఇక్కడ సుస్థల అమ్ము అమి పురువ కామన్గా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద్వంద్వ మనోర్జ్యాదిభ్యశ్చ. ఎవరు అడిగినట్టున్నారన్నా? సందేహం ఉందా? మీకు ఏదైనా సందేహం ఉంటే నిర్భయంగా నిస్సంకోచంగా అడగండి, ఓకేనా? ఇది మనకి ఎందుకంటే వ్యాకరణం ఎట్లా అంటే అర్థం చేసుకుంటూ పోతుంటే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏ ఒక్క సందేహం ఉన్నా ముందు కూడా అలాగే ఉంటుంది, ఓకేనా? అస్తు. ద్వంద్వ మనోర్జ్యాదిభ్యశ్చ ప్రకారం అన్ని ఇక్కడ సరళంగానే ఉంటాయి. ఇక్కడ ద్వంద్వ మనోర్జ్యాదిభ్యశ్చ, ద్వంద్వ మనోర్జ్యాదిభ్య పంచమీ విభక్తి బహువచనం చ అవ్యయపదం. ఇప్పుడు దీన్ని ప్రథమ పదాన్ని విడగొట్టుకుంటే గిన సమాసంలో మనోజ్య ఆదిది ఏషాంతే మనోజ్యాదయ. మనోజ్య శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, ఏషాం బహువచనంలో, ఏషాం శబ్దానం తే మనోజ్యాదయ అంటారు. మనోజ్య ఆదిలో ఉన్నటువంటి శబ్దాలు అంటే గణ విశేషణలో కొన్ని శబ్దాలు అన్నమాట. వాటిని మనోజ్యాదయ అని చెప్పి చెప్పుకున్నాం. ఇది బహువ్రీహి సమాసం. ద్వంద్వశ్చ మనోజ్ఞాదయశ్చ, ఈ రెండు కలుపుకున్నాం. ద్వంద్వశ్చ మనోజ్ఞాదయశ్చ తేభ్య ద్వంద్వ మనోజ్ఞాదిభ్య అలా వస్తుందన్నమాట. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ద్వంద్వశ్చ మనోజ్ఞాదయశ్చ కలిపితే ద్వంద్వ మనోజ్ఞాదయ తేభ్య ద్వంద్వ మనోజ్ఞాదిభ్య అస్తు. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ఉయ్ కర్మణి తస్య భావస్త్వతలౌ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి పైన. ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రాలను చెప్పాలి. అది ఎలాగ రాసో చూడండి, గమనించండి. అర్థః షష్ఠీ సమర్థేభ్యో ద్వంద్వ సంజ్ఞకేభ్యో మనోజ్యాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో ఉయ్ ప్రత్యయో భవతి. షష్ఠీ సమర్థేభ్యో ద్వంద్వ సంజ్ఞకేభ్యో మనోజ్ఞాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో ఉయ్ ప్రత్యయో భవతి. ఇది కూడా ఏ కండిషన్ మన ప్రాతిపదిక ఎలా ఉండాలంట? షష్ఠి సమర్థవంతమే ఉండాలి. ద్వంద్వ సంజ్ఞకేభ్య, అది ద్వంద్వ సంజ్ఞ అంటే ద్వంద్వ సమాసం అయి ఉండాలండి. ద్వంద్వ సంజ్ఞకేభ్య ద్వంద్వ సమాసమే ఉండాలి. అలాగే మనోజ్ఞాది గణంలో ఉండేటువంటి శబ్దమే ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత మనకు ఊయి ప్రత్యయం వస్తుంది. అది ఊయి ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అంటే భావ కర్మణోర్ అర్థయో, భావార్థంలో కర్మార్థంలో మనకు ఈ ఊయి ప్రత్యయం వస్తుంది. పై ఏం చెప్పుకున్నాం? కండిషన్ భిన్నంగా చెప్పుకున్నాం. అక్కడ యకార ఉపద గురు ఉపోత్తంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత ఊయి వస్తుంది. ఇంకా ఊయి ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే ఇలాంటి లక్షణాలు ఉన్న చోట కూడా ద్వంద్వ సమాసమై ఉంటే, అలాగే మనోజ్యాది గణంలో ఉండే శబ్దమై ఉంటే అటువంటి ప్రాతిపదికం చేత కూడా మనము భావ కర్మార్థంలో ఊయి ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పి కొంచెం క్షేత్రాన్ని పెంచిందన్నమాట. అదేవిధంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. ముందుగా ద్వంద్వ సంజ్ఞకంతో యుక్తమైన ప్రాతిపదికాలను తీసుకుంటే గిన గోపాల పశుపాలానాం భావః, గోపాల పశుపాలానాం భావః కర్మ వ గోపాల పశుపాలిక అలా వస్తుందన్నమాట. గోపాల పశుపాల ఇక్కడ మన గోపాల పశుపాల శబ్దం ద్వంద్వ సమాసం అన్నమాట, ఓకేనా? ద్వంద్వ సమాసం ద్వంద్వ సంజ్ఞ పేరు పెట్టినటువంటి శబ్దం కాబట్టి గోపాల పశుపాల. ఈ గోపాల పశుపాల శబ్దం చేత మనకు ద్వంద్వ సంజ్ఞకంతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి మనకు పాల శబ్దం కూడా మనకు షష్ఠి విభక్తి బహుశలో విగ్రహవాక్యం తీసుకునే గోపాల పశుపాలానాం భావః అంటే గోపాల పశుపాల ఆం
ఈ షష్ఠి సమర్థమైన ప్రాతిపదికం చేత మనం మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఊయి ప్రత్యయం తెచ్చుకుంటాం. ఊయి ప్రత్యయం తెచ్చుకోగానే ఊయికి అనుబంధ లోపం చేసుకుంటాం, ఊ మిగులుతుంది. తర్వాత కృత్ తదితర సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ఊయి తదితర ప్రత్యయం కదా, ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సుపోధాతు ప్రాతిపదిక ప్రకారంగా మధ్యలో ఉండే విభక్తికి లోపం చేసుకుంటాం. అప్పుడు గోపాల పశుపాల ఊ స్థానం యువోద నాకో ప్రకారంగా అంగాధికారంలో ఈ సూత్రం ప్రకారంగా అక ఆదేశం వస్తుంది. గోపాల పశుపాల అక, గోపాల పశుపాల అక, తర్వాత ఎస్సేది లోపం చేసుకుని గోపాల పశుపాలక, తర్వాత సు తెచ్చుకొని గోపాలిక ఉంది కాబట్టి టాప్ తెచ్చుకుంటాము. టాప్ తెచ్చుకున్న తర్వాత టాప్ అనుమతిలో వస్తే ఆ మిగులుతుంది. తర్వాత అక సవర్ణ దీర్ఘ ప్రకారంగా దీర్ఘం ఏకాదశం చేసుకుని గోపాల పశుపాలిక, తర్వాత సు తెచ్చుకుంటాం. సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా టావంతం నిమిత్తం చేసుకొని మనం సుకి లోపం చేసుకుంటాం. అందుకే గోపాల పశుపాలిక ఇక్కడ ఆది స్కూల్ వృద్ధి చేసుకుంటే గౌపాల అయిపోతున్నాడు. ఎందుకంటే ఈ ప్రత్యయం కదా, గోపాలలో ఉండే ఒక వృద్ధి చేస్తే అవు అయిపోతుంది. గౌపాల పశుపాలిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే శైష్యోపాధ్యాయిక, శిష్యోపాధ్యాయ శబ్దం, శిష్య ఉపాధ్యాయ, శిష్యుడు ఉపాధ్యాయుడు రెండింటి మధ్య ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వ సంజకంతో యుక్తమైన ప్రాతిపదికం. అందుకే శిష్యోపాధ్యాయ ప్రాతిపదికం చేత ఊయి తెచ్చుకొని తర్వాత ఆదెచ్చుకు వృద్ధి చేసుకుంటాము. అంటే పైన చెప్పిన ప్రక్రియ ప్రకారంగా ఊయి కనుమతులు వచ్చే ఊ మిగులుతుంది. ఆదెచ్చుకు వృద్ధి చేసుకుంటే శైష్యోపాధ్యాయ శైష్యోపాధ్యాయ అక యువోద నాకో ప్రకారంగా, తర్వాత ఎస్ఏది లోపం చేసుకుని కలుపుకుంటే శైష్యోపాధ్యాయ ఇక అలా వస్తుంది. తర్వాత ఇక్కడ టాప్ తెచ్చుకొని అనుబంధం లోపం చేసుకొని తర్వాత మిగిలిన అకారానికి అక సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం ఏకాదేశం చేసుకుంటే గిన శైష్యోపాధ్యాయిక అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని సుకి లోపం చేసుకుంటాం. హల్ యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా. అలాగే కుత్సుక కుశీకిక, అదే మన కుత్స కుశిక, కుత్స కుశిక. ఇక్కడ ఉయ్ ప్రత్యయం అయితే ఇక ఎలా వచ్చిందండి? ఏంటండి? ఇక్కడ ఇంకో ఉయ్ సూత్రం ఉంది ప్రత్యయం. మహోదయ, ప్రత్యయస్థాత్ ఉంది కదా ఆ సూత్రం. ప్రత్యయస్థాత్ కాత్ ఇదాప్య సుపహ. జీ మధ్యలో కకారానికి పురం ఉండే అకారానికి ఇకారం వస్తుంది అన్నమాట. ప్రత్యయస్థాత్ కాత్ ఇదాప్య సుపహ ఆ ప్రకారంగా ఇక వచ్చేస్తుంది. అలాగే గోపాల అక కదా, ఆ కకారానికి ముందు ఉండేటువంటి అకారానికి ఇకారం అనే మనకు ప్రత్యయంలో స్థితమైన కకారానికి ముందు ప్రత్యయస్థాత్ కకారాత్ పూర్వ అకారస్య ఇకారాదేశ భవతి. అందుకే మనకు గోపాల అక ఉంది. ఇక్కడ మనకు ఎస్యేతి చ ఇది గౌపాల పశుపాలక ఆ నుండి కదండి టాప్ వచ్చింది కదండి. టాప్ వచ్చినప్పుడు ఈ ప్రత్యయస్థాత్ కాత్ పూర్వస్యాత ఇదాప్య సుపహ అని ఈ కాకు పూర్వంగా ఉండే అత్తుకి ప్రత్యయం యొక్క కాయ ఉండాలి. ప్రత్యస్త కకారాత్ పూర్వం అంటే మనకు అకాని ప్రత్యయంలో ఉండేటువంటి కదా, ఎందుకంటే అక వచ్చింది ప్రత్యయం స్థితమైన కకారం. అక అనేది ప్రత్యయం స్థితం కకారం కదా, ఆ కకారానికి ముందు ఉండే అకారం ఇకారం వస్తుంది అన్నమాట. 7, 3, 4 అండి సూత్ర సంఖ్య రాసుకోండి. జీ ఓకేనా. ఇక్కడ మనకు అకలో ఉండేటువంటి అకారానికి ఇకారం వస్తుందండి. తర్వాత మనకు ముందు ఉన్నటువంటి నేను ఇక్కడ ఎస్ఏది లోపం వస్తుందా చూస్తున్నాను. ఇక్కడ ఎస్ఏది లోపంతో ప్రకారంగా అది లోపిస్తుంది కాబట్టి మనకి ఇక అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఓకే అండి. భాషార్థంలో ఇచ్చారు మహోదయ 7:3:44. ఆదేశం వస్తుంది, అది ఓకే అండి. అది ఖచ్చితంగా అనివార్యంగా రావాలి కూడా. అది రెండు వికల్పం లేదు మనకు, లేకపోతే ఆ రూపం సిద్ధించదు అనమాట. టాప్ వచ్చింది కానీ ఖచ్చితంగా అనివార్యంగా వస్తుంది. అలాగే అన్ని చోట్ల ఇదే విధంగా వస్తుంది అన్నమాట. కుత్స కుషిక ప్రాతిపదికం చేత కౌత్స కుషికిక
ఇక్కడ అదే విధంగా మనం అర్థం కుత్స కుషిక ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు ఆకాదేశం చేసుకుని ప్రత్యయస్తాత్ కాత్ ఇదాప్యసుప ఇక్కడ ఆదేశం చేసుకున్న తర్వాత మనకు కౌత్స కుషికిక అనేది మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే మనోజ్యాది గణంలో ఉండే ప్రాతిపదికలు తీసుకుంటే మనోజ్య ప్రాతిపదికం చేత ఊయి ప్రత్యయం వస్తుంది. ఊయి కనుమతి లోపం చేస్తే ఊ మిగిలింది. ఊ స్థానంలో అకాదేశం వచ్చింది. మనోజ్య అక. తర్వాత ఆదేశకు రిద్ది చేసుకుంటాం మానోజ్య అక. తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే మానోజ్య అక కలిపితే మానోజ్యక. సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే మానోజ్యకం అలాగ రూపం సిద్ధిస్తుంది. అలాగే కళ్యాణ ప్రాతిపదికం చేత కూడా ఊయి స్థానంలో అకాదేశము ఆదేశకు రిద్ది కాళ్యాణ అక. ఎస్సీ లోపం చేసుకుని కాళ్యాణక. అమ్ము అమి పూర్వ చేసుకుని కాళ్యాణకం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. సో ఈ రెండు ద్వంద్వ సంజకంతో యుక్తమైనటువంటి మనోజ్యాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత మనకు ఊయి ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి ఇది మనం ప్రస్తావించుకోవాలి. గురుగారు చిన్న సందేహం అండి. ఇప్పుడు ద్వంద్వ సమాసంతో నిర్మితమైన ప్రాతిపదికలకు ఆ ప్రాతిపదికకేనా అండి అప్పుడే ఈ ప్రక్రియ జరిగిన తర్వాత టాప్ విధించాలి? ఇప్పుడు మనకి సూక్తం మనకు ఊయి రావాలంటే ముందు ఈ కండిషన్స్ యుక్తమై ఉంటేనే అప్పుడే వస్తుంది అన్నమాట. ఇప్పుడు గోపాల పశుపాల అనేది మనకు ద్వంద్వ సమాసంతో యుక్తమై ఉంది కాబట్టి మనకు ఇటువంటి ప్రాతిపదికం చేతనే మనకు షష్ఠి విభక్తి తెచ్చుకుంటాం విగ్రహవాక్యానుసారంగా. టాప్ విధించడానికి ఏంటి నిమిత్తం ఏంటని అడుగుతున్నారండి. టాప్ ఎందుకు విధించాలని అక్కడ? విశేషం అనేది టాప్ అనేది స్త్రీలింగ శబ్దం అన్నమాట. అంటే అక్కడ ముందు పదం దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. గోపాలక కూడా అనొచ్చున్నాము. రాబోయే శబ్దం మనకు అది స్త్రీలింగ శబ్దం ఉంది. స్త్రీలింగ శబ్దం కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో స్త్రీలింగ ప్రత్యయం తెచ్చుకున్నాం అన్నమాట. వివక్షను బట్టి మనకు ఇక్కడ ఈ రకంగా శబ్దం ఇవ్వబడింది అంటే అక్కడ రాబోయే శబ్దం మనకు స్త్రీలింగంలో ఉన్నమాట. ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఓన్లీ ఒక శబ్దం చెప్పుకున్నాము. అది భాషా ప్రయోగంలో సాహిత్య ప్రయోగంలో ఈ శబ్ద ప్రయోగాలు ఉంటే ఖచ్చితంగా స్త్రీలింగ శబ్దం ఉంటున్నాం. దానికి ఇది విశేషంగా ఉంటున్నాం. అందుకే మనం అది తెచ్చుకున్నాం. అక్కడ టాప్ మనము అజాద్యత స్టాప్ అనే సూత్రం చేత తెచ్చుకుంటాం కదండి. అకారాంతం టాప్ తెచ్చుకుంటాము. అంటే ఎందుకు తెచ్చుకోవాలంటే మనకు ఈ సందర్భాన్ని బట్టి మనకు అకారాంతం ఉంది కాబట్టి అజాద్యత స్టాప్ ప్రకారం వస్తున్నాం. కానీ స్త్రీలింగ వివక్ష ఉంటే టాప్ తెచ్చుకున్నాం. మనం వివక్ష కూడా ఉండాలి కదా. వివక్ష అదంతమైనటువంటి అంగం కాబట్టి టాప్ వచ్చింది. అంగం కూడా అది కూడా టాప్ వచ్చింది. స్త్రీత్వం ఇది ఈ ద్వంద్వ సమాసంతో నిర్మిత ఈ శబ్దాలు కొన్ని స్త్రీత్వం లోనే వాడతారు కాబట్టి స్త్రీలింగంలోనే వాడతారు కాబట్టి టాప్ వచ్చింది. అంతే కదండి. కొన్ని స్త్రీలింగాలు ఉంటాయి. మన లింగాశాస్త్రం స్పష్టంగా ఉంది. కొన్ని శబ్దాలు ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా లింగాలు స్త్రీలింగమే ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవే రావాలి. ఆ వివక్ష అనుగుణంగా కూడా మనకు అలాంటి అకారాంతం ఏర్పడింది కాబట్టి అజాది గణం అజంతాత్ ప్రాతిపదిక టాప్ ప్రత్యయం. అకారాంత అలాగే అజాది గణంలో ప్రాతిపదిక చేత కూడా టాప్ ప్రత్యయం వస్తుంది. అజాది కదా, అజాది కాదు అకారాది. అజాది అండి. అజ అన్నదే మొదటి ఆ ప్రాతిపదికల చేత మనకు టాప్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అస్తు ఇక్కడ మనకు అకారాంతం అజాది, అందుకే అజాద్యత టాప్ టాప్ వచ్చింది. అస్తు నెక్స్ట్ చూడండి. గోత్ర చరణాత్ త్యాకార తదవేతేషు. గోత్ర చరణాత్ త్యాకార తదవేతేషు ఇది మనకు సూత్రము. పద విభాగం వచ్చేసి గోత్ర చరణాత్ పంచమే విభక్తి ఏకవచనం, త్యాకార తదవేతేషు సప్తమి విభక్తి బహువచనం. ఈ సంపూర్ణ సూత్రాన్ని రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి గోత్రశ్చ చరణం చ గోత్ర చరణం
తస్మాత్ గోత్రచరణాత్. ఇది సమాహార ద్వంద్వ సమాసం. శ్లాఘా దాన్ని ఓపెన్ చేసుకుంటే శ్లాఘాచ అత్యాకారశ్చ, శ్లాఘాచ అత్యాకారశ్చ తదవేతశ్చ, తదవేతశ్చ మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ. శ్లాఘాచ అత్యాకారశ్చ తదవేతశ్చ కలిపితే శ్లాఘాత్యాకార తదవేతాః, శ్లాఘాత్యాకార తదవేతాః తేషు శ్లాఘాత్యాకార తదవేతేషు. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ఉయ్ కర్మణి తస్య భావస్త్వతలో తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః గోత్రవాచిన చరణవాచినశ్చ షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ శ్లాఘ అత్యాకార తదవేత ఇత్యేతేషు విషయభూతేషు భావకర్మణోర్ అర్థయోర్ ఉయ్ ప్రత్యయో భవతి. ఇక్కడ మనకు గోత్రవాచినః చరణవాచినశ్చ, గోత్రవాచి ప్రాతిపదికాలు చరణవాచి ప్రాతిపదికాలు అవి ఎటువంటి షష్ఠీ సమర్థవంతమైనటువంటి గోత్రవాచి ప్రాతిపదికల చేత అలాగే షష్ఠీ సమర్థవంతమైనటువంటి చరణవాచి ప్రాతిపదికముల చేత మనకు శ్లాఘ అత్యాకార తదవేత ఇత్యేతేషు విషయభూతి, ఇలాంటి విషయభూతమైనటువంటి సందర్భం ఉంటే, గమ్యమానంగా ఉంటే, విద్యమానంగా ఉంటే భావ కర్మణో అర్థంలో, భావ కర్మార్థంలో ఉయ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి సూత్రం ప్రస్తావిస్తుంది. ఉదాహరణ ముందుగా శ్లాఘ అర్థంలో శ్లాఘాయం, శ్లాఘార్థంలో గార్గికయా శ్లాఘతే కాటికయా శ్లాఘతే, గార్గికయా శ్లాఘతే కాటికయా శ్లాఘతే. అత్యాకార దాంట్లో ఉదాహరణలు గార్గికయా అత్యాకురుతే కాటికయా అత్యాకురుతే. తదవేతే అర్థంలో గారికాం అవేతః కాటికాం అవేతః. ఈ రకంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. శ్లాఘార్థంలో మనం గార్గికయా శ్లాఘతే అంటే గర్గ గోత్ర హోనే కే కారణ్ శ్లాఘ అంటే శ్లాఘ అంటే ప్రశంస, ప్రశంసాకే పాత్రుడు అన్నమాట. ఇక్కడ గార్గికయా శ్లాఘతే అంటే గర్గ గోత్ర హోనే కే కారణం అంటే గర్గ గోత్రంలో జన్మించిన కారణం చేతనే, గర్గ గోత్రంలో ఉత్పన్నమైన కారణం చేతనే అదొక ప్రశంస. గర్గ గోత్రంలో ఉత్పన్నమైన అంటే అదొక ప్రశంస యొక్క విషయం. ఎందుకంటే ఆ కులంలో, ఆ వంశంలో ఒక ప్రసిద్ధి, ఒక ఋషి పరంపర అనేది నడుస్తుంది కాబట్టి గర్గ కులంలో ఉత్పన్నమైన అదొక ప్రశంసాకరమైనటువంటి విషయము. అలాగే శ్లాఘ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అదే కాటికయా శ్లాఘతే, కట చరణ్ హోనేక కారణ్ శ్లాఘ కర్తాయి. కట చరణం అంటే కట చరణాన్ని అధ్యయనం చేసేటువంటి, వేదాధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఆ శాఖను సంబంధించిన వేదం నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ అలాంటి కుటుంబంలో జన్మించడం అనేది కూడా ఉత్పన్నం కావడం కూడా అది కూడా ఒక శ్లాఘాన్వితమైనటువంటి సందర్భం, అంటే ప్రశంసాకరమైనటువంటి విషయం అన్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ చెప్పబడింది. కట చరణ్ హోనేక కారణం, కట చరణవాచి కట చరణాన్ని లేదా కట చరణ శాఖ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి సమూహంలో ఉండటం కారణం చేత, జన్మించిన కారణం చేత మనం శ్లాఘ అంటే ప్రశంస యుక్తమైంది అని చెప్పి ఈ రకంగా దీని యొక్క అర్థం ప్రస్తావించబడింది. అత్యాకారే అంటే ఇక్కడ గార్గికయ అత్యాకురితే గర్గ గోత్ర హోనేక కారణం. ఇక్కడ అత్యాకురితే అని నిందిస్తాడు. ఆ కులంలో ఉత్పన్నం కావడం చేత నిందింపబడుతున్నా అంట. అంటే ఆ కులంలో పుట్టి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ రకంగా దోషయుక్తంగా ఉంటున్నావు అంటే అది నిందించబడుతుంది. ఇలా కులానికి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు. ఆ సందర్భం నిందార్పుని ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. అది గర్గ్ గోత్ర హోనేకే కారణం నిందాకర్తా హే. సందర్భాన్ని బట్టి నీకు వివక్షను బట్టి అర్థం ఏ రకంగా తీసుకోవచ్చు, ముందు పూర్వపద పదాన్ని బట్టి. అలాగే తదవేతే
गार्गिकाम अवेतः गर्ग गोत्रत्व को प्राप्त हुआ गार्गिकाम अवेतः प्राप्तः अवेतः అంటే ప్రాప్త పొందాడు గర్గ గోత్రాన్ని ప్రాప్తమైన గర్గ గోత్రాన్ని ఉత్పన్నమయ్యాడు లేదా గర్గ గోత్రాన్ని పొందాడు ప్రాప్తించుకున్నాడు ఇలాంటి అర్థంలో ఇక్కడ మనకు 3 అర్థాల్లో ఈ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఇక్కడ మనకు రూపసిద్ధి చూసుకున్నట్లయితే గోత్రవాచి చరణవాచి అని చెప్పుకున్నాం ఇక్కడ గర్గ్య అనేది గోత్రవాచి కాటిక అనేది చరణవాచి అన్నమాట ఈ గర్గవాచి చరణవాచి ప్రాతిపదికములు కాబట్టి ఆ గర్గవాచి చరణవాచి ప్రాతిపదికముల చేత మనకు శ్లాఘార్థంలో అత్యాకార తదవేత ఇలాంటి అర్థాల్లో మనకు భావ కర్మార్థం చెప్పడం కూడా ఉయి ప్రత్యయాలు వచ్చాయన్నమాట అందుకే గర్గ ప్లస్ ఉయి గర్గ ప్లస్ ఉయి గర్గా ప్లస్ అక ఆదేశకు వృద్ధి చేసుకున్న గార్గా ప్లస్ అక తర్వాత ఎస్ఏటి లోపం చేసుకుంటే గార్గ ప్లస్ అక తో గార్గక అయిపోయింది ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ టాప్ తెచ్చుకుంటాం స్త్రీలింగంలో అజాత టాప్ దాకా టాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యస్తాత్ కాత్ ఇదాప్య సుపహ ప్రకారానికి కూడా ఇక ఆదేశం కకారానికి ముందు ఉండే అకారానికి గర్గ అని చెప్పాం కదా అంటే అక్కడో ఉండేటువంటి అకారానికి ఈకారం వచ్చేస్తున్నాడు అందుకే గార్గిక అంతకంటే ముందు తదితే స్వచామాదేహి ప్రకారం ఆదేశకు వృద్ధి చేసుకుంటాం గార్గ ప్లస్ అక ఇక్కడ మనం టాప్ ఉంది కాబట్టి గార్గిక అలా వస్తుంది గార్గిక తర్వాత పక్కన యకారం కూడా వచ్చింది కదా స్త్రీలింగంలో అక్కడ గార్గికయ శ్లాఘతే ఉత్పన్న కాలం చేత అక్కడ తర్వాత వచ్చింది సో గార్గిక అలా వస్తుంది తర్వాత గార్గిక స్త్రీలింగ శబ్దం చేత మనం తృతీయ విభక్తి ఏకవచనంలో టాప్ తెచ్చుకుంటాం టాప్ తెచ్చుకున్న తర్వాత అనుబంధంలో వచ్చి ఆ మిగులుతుంది ఇక్కడ ఒక సూత్రం వస్తుంది యకా రావడానికి టాంగసి గసాం మీన్ ఆత్స్యాహ టాంగసి గసాం ఈన్ ఆత్స్యాహ అది ఇక్కడ టాప్ అదంతం అయితేనే కదండి వచ్చేది ఆ సూత్రము ఇది అదంతం కాదు కదండి గార్గిక అయిపోయింది కదండి ఆకారం చేశారు రమా శబ్దం లాగా వస్తుందండి తృతీయ ఏకవచనము రమా శబ్దం లాగా గార్గిక కదా టాప్ చేశాక గార్గిక వచ్చేసింది గార్గిక వచ్చిన తర్వాత తృతీయ విభక్తి టాప్ తెచ్చేసుకున్నాం సారీ టాప్ అంటాం టా తెచ్చేసుకున్నాం టాభ్యాం టా విభక్తి తెచ్చుకున్నాం టా విభక్తి తెచ్చుకుని టా కన్నా ఆ మిగిలింది అనమాట ఓకేనా ఇక్కడ మనకు యకార ఆదేశం వస్తుంది అన్నమాట రమయ శబ్దం వస్తుంది చూడండి అలా రావాలి అదే రమయ శబ్దంలో నేను టా గసి గసాం అదే అదంతానికి వస్తుంది కదండి గురువు గారు సూత్రము టా నసి నసామి నాత్స్యాహ అదంతమైన అంగానికే అండి అదంతమైన అంగానికి పరంగా ఉన్న టా స్థానంలో వస్తుందండి ఈయన ఆదేశము అప్పుడు రామేణ అలా వస్తుందన్నమాట ఇది సారీ పుల్లింగంలో వస్తుందన్నమాట పుల్లింగంలో వస్తుంది స్త్రీలింగ శబ్దం కదా మనకు కాబట్టి ఇక్కడ ఆంగి చాప ప్రకారంగా వస్తున్నాడు ఆంగి చాప ఆవంతాత్ అంగ ఉద్దేశ్య ఆంగి చాప ప్రకారంగా మనకు యకారం వస్తుందన్నమాట ఏంటి ఆంగి చాప ఆ సూత్రం ప్రకారంగా యా వస్తుంది కాబట్టి అప్పుడు మనకు గార్గిక ప్లస్ గార్గికయ పక్కన యాకార ఆ ఉంది కదా అది కలుపుకుంటే గార్గికయ అలాగ వస్తుంది అన్నమాట ఎందుకంటే టాప్ కి ఆంగ్ అని చెప్పి కొంతమంది పూర్వాచార్యుల యొక్క సంధ్య అన్నమాట టాప్ ఆంగ్గా కూడా ఉల్లేఖిస్తుంది అన్నమాట వేరే ఆచార్యులు ఆ విషయం మనం చెప్పుకున్నాం ఆంగి చేప సూత్ర సంఖ్య గుర్తుండే ఎవరికన్నా ఆంగి చేప అది 7 3 105 అండి 7 3 105 1 2 సూత్రాల సంఖ్య ఒక్కసారి పాట భేదం వస్తుందండి అవునండి వస్తున్నాయి అంటే ఆంగి చేప మన ఆవంతాస్ ఆంగి చేప ఆంగి అంటే ఇక్కడ ఆవంతస్య అంగస్య ఆంగి పరత
ఆ, చకా ఓసి చ ఆప్ పరతః అని వస్తుంది, ఆప్ ఆ, వస్తుంది. యకారాదేశో నూట ఆరు అండి. యకారాదేశో భవతి. ఆ తర్వాత ముందున్న రమాలోని అదే ఆకారానికేమో ఏకారం కూడా ఆదేశం అవుతుందండి, అదే సూత్రమే అండి. అంటే ఇక్కడ మనకు ఏకారం వచ్చేసింది. ఏకారం వచ్చినప్పుడు కట్వా గార్గికా ఉంది కదా, ఆ గార్గికాలో ఉండేదానికి ఇప్పుడు ఈ సూత్రము ఏకార ఆదేశం చేస్తున్నాం. ఏకారం కాదు ఏకారం. ఏకారం ఏకారం వచ్చి అండి. అప్పుడు గార్గే అయిపోతుంది అన్నమాట. గార్గే పక్కన మనకు ఆ ఉంది కదా, ఆ ఉంది గార్గకి కాబట్టి ఏ చోయ వాయావహ ఆయా ఆదేశం చేసుకుని గార్గికయా అలా వస్తున్నాడు. అయి అవునండి, ప్లస్ ఆ గార్గికయా. గార్గి. ఓకేనా? ఆ ద్వివచనంలో ఓస్ తెచ్చుకుంటే గార్గికయో, అలాగే కట్వయో అలాగా మనం తీసుకోవచ్చు. ఏకారంగా ఏకార ఆదేశం చేసిన తర్వాత గార్గికే ఆ ఏ చోయ వాయావహ అవ్ ఆదేశం ఐ ఆదేశం చేసుకుని గార్గికై ఆ కలుపుకుంటే గార్గికయా అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. వస్తు అలాగే అన్ని చోట్ల కూడా మనం తీసుకోవచ్చు. నువ్వు అన్నిట్లో ఒకే రకమైన రూపము. గార్గికయ శ్లాఘతే, కాటికయ ఇక్కడ కట ప్రాతిపదికం చేత కాటిక అలా వస్తుంది. మన స్త్రీలింగంలో టాప్ తెచ్చుకొని ఇదే రకంగా కాటికయ శ్లాఘతే, అలాగే గార్గికయ అత్యా కురుతే, గార్గికయ అత్యా, కాటికయ అత్యా కురుకుతే, ఈ చరణవాచ్య ప్రాతిపదికం అన్నమాట. అలాగే తదవేత అంటే ఏం చెప్పుకున్నాం, ఆ గోత్రత్వాన్ని పొందాడు, ప్రాప్తించాడు. తదవేత ఆవేత, అంటే ఆ గోత్రత్వాన్ని ఆ గోత్రత్వం ప్రాప్తమైంది అంటే ఆ కులంలో జన్మించాడు, ఉత్పన్నమయ్యాడు. అలాగా గార్గికాం ఆవేత, ఇక్కడ ఆ గార్గికాం అంటున్నాడు. గార్గికా వచ్చిన షష్ఠి విభక్తి బహువచనంలో ఆం తెచ్చుకుంటాం. గార్గికా ప్లస్ ఆం, గార్గికా ప్లస్ ఆం. ఇక్కడ మనకు సామాన్యంగా గార్గికా ప్లస్ ఆం ఉంది కదా, ఇక్కడ షష్ఠి విభక్తి గార్గికా ప్లస్ ఆం. గార్గిక ద్వితీయ ఏకవచనం అని ఉందండి ఇక్కడ. ఏంటండి? ద్వితీయ ఏకవచనం అని ఇచ్చారు. గార్గికాం ఏత ఆవేత కదా, వాడి గార్గికత్వాన్ని పొందాడు అంటే పొందాడు ఇక్కడ కర్మపదం ఉంది కాబట్టి ద్వితీయ భక్తి అమ్మ వస్తున్నాం. అమ్మండి. గార్గిక ప్లస్ అమ్మ తర్వాత మనకు అమ్మ ఉంది కాబట్టి అమ్మి పూర్వ ప్రకారం కలిపేసుకుంటాం, ఒక సందేహం లేదు. ఇంకా గార్గికాం ఆవేత, గార్గికాం ఆవేత, గార్గికత్వాన్ని పొందాడు. ఎవరైనా కావచ్చు. సహ గార్గికాం ఆవేత ద్వితీయ పదం కాబట్టి మనకు అమి పూర్వ ప్రకారంగా గార్గికాం ఆవేత, అలాగే కాటికాం ఆవేత కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, హోత్రాభ్యశ్చ. హోత్రాభ్య పంచమీ విభక్తి బహువచనం, ఛ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కర్మణి తస్య భావస్త్వతలో తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు హోత్ర శబ్దాన్ని కొంచెం విశ్లేషించబడింది. హోత్ర శబ్ద రిత్విక్ విశేషవాచి. హోత్ర శబ్దం అంటే రిత్విక్ వాచి అంట. ఓకే, రిత్విక్ అంటే విశేష అంటే యజ్ఞయాగాల్లో మా రిత్వికులను ఎదుర్కొంటారు, పండితులను పురోహితుని ఎన్నుకొని దానికి యజ్ఞంలో భాగస్వామిగా పురోహితుని అంగీకరిస్తామంట. వాడిని రిత్వికులు అంటామంట, ఆ యజ్ఞయాగాల్లో ఉండి ఆ కర్మానుష్ఠం చేసే వాళ్ళను. సో హోత్ర శబ్దం ఏంటి, రిత్విక్ విశేషవాచి అని చెప్పి ఇక్కడ ఆ పదాన్ని కొంచెం ఓపెన్ చేసి చెప్పారు. అస్తు అర్థ హోత్రాభ్య దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ఇవ్వబడింది. రిత్విక్ విశేషవాచిభ్య. రిత్విక్ విశేషవాచి అంటే వేదార్థాలు ఉన్నాయి, అందుకే ఇక్కడ రిత్విక్ విశేషవాచిభ్య అని చెప్పుకున్నాడు. రిత్విక్ విశేషవాచిభ్య షష్ఠీ సమర్థేభ్య ప్రాతిపదికేభ్య. షష్ఠీ సమర్థవంతం ప్రాతిపదికం చేత రిత్విక్ విశేషవాచి షష్ఠీ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత భావ కర్మణో అర్థయో ఛ ప్రత్యయో భవతి. భావ కర్మార్థంలో ఛ ప్రత్యయం వస్తుంది. భావ కర్మణో అర్థయో ఛ ప్రత్యయో భవతి. ఉదాహరణకి అదేవిధంగా అచ్ఛావాకస్య భావ కర్మవ అచ్ఛావాకీయం, అలాగే మిత్రావరుణీయం, బ్రాహ్మణాచ్ఛంసీయం, బ్రాహ్మణాత్ ప్లస్
శంసీయం అదే బ్రాహ్మణాత్ శంసీయం అయిపోయింది అనమాట. ఇవన్నీ రిత్విక్ విశేషవాచి శబ్దాలు అనమాట. రిత్విక్ విశేషార్థం అని చెప్పేటి వాచక శబ్దాలు కాబట్టి మనకు ఈ ప్రకృతి సూత్రం ప్రకారంగా చ ప్రత్యయం తెచ్చుకు ప్రాతిపదికం చేత చ ప్రత్యయో భవతి. సో చ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ ఉయ్ ప్రత్యయం అక్కడ ఆగిపోయింది. ఈ సూత్రంలో విశేష విధానం హోత్రాభ్య ఛ అంటే రిత్విక్ విశేషవాచి ప్రాతిపదికంలో ఉంటేనా అక్కడ ఛ ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ మనకు అదేవిధంగా రిత్విక్ విశేషవాచి షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత భావ కర్మార్థం చెప్పడానికి ఛ ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే అచ్చావాకస్య భావ అచ్చావాకీయం. సో అచ్చావాక ప్రాతిపదికము చేత మనకు ఛ ప్రత్యయం వచ్చింది. ఛ స్థానంలో ఆయనేయి నీయ పాఢ ఖ ఝ ఘాం ప్రత్యయాధీనాం ప్రకారంగా ఛ స్థానంలో ఈయ ఆదేశం వస్తుంది. అచ్చా వాక ప్లస్ ఈయ, అచ్చా వాక ప్లస్ ఈయ, ఎస్ఏ లోపం చేసుకుంటే అచ్చా వాక్ కలుపుకుంటే ఈయ అచ్చా వాకీయ. ఇక్కడ మనకు వృద్ధి చేయడానికి నిమిత్తం అంటే ఏది లేదనమాట. అచ్చా వాకీయ తర్వాత సూర్యుని చూస్తాను అమ్ము అమి పూర్వ చేసుకుంటే అచ్చా వాకీయం. అలాగే మిత్రా వరుణ ప్రాతిపదికం చేత చాపత్యం చేసుకుంటే మిత్రా వరుణీయం. అలాగే బ్రాహ్మణ ప్రాతిపదికం చేత బ్రాహ్మణ ప్రాతిపదికం చేత బ్రాహ్మణ చంసి బ్రాహ్మణ బ్రాహ్మణాంసి కాదు శంసీయం బ్రాహ్మణ శబ్దము శంసీయం బ్రాహ్మణ శంస పదం అస్తు. బ్రాహ్మణ శంస ప్రాతిపదికము ఏంటి బ్రాహ్మణ శంస. ఆ శంస అనే బ్రాహ్మణ హ్రస్వాకారం తర్వాత ఉంది కాబట్టి మనకు చకారం వచ్చేసింది. తర్వాత తుక్ ఆగం వచ్చేసి బ్రాహ్మణ శంస అయిపోయింది అనమాట. ఒకవేళ మనం ఇంకా పదవి విభాగం చేసుకున్న బ్రాహ్మణ శంస మనకి అదే విధంగా తీసుకున్న బ్రాహ్మణ శంస వస్తుంది. బ్రాహ్మణ శంస ప్లస్ ఛ ప్రత్యయం ఛ స్థానం ఈ ఆదేశం వస్తుంది. సో ఈ ఆదేశం వచ్చిన తర్వాత బ్రాహ్మణ శంసలో సకారంలో ఉండే అకారం లోపిస్తుంది కాబట్టి అప్పుడు ఈయ పక్కన ఉన్నటువంటి ఈయ కలుపుకుంటాం. బ్రాహ్మణ శంసీయ తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే బ్రాహ్మణ శంసీయం అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. మస్తు ఇది కూడా రిత్విక్ విశేషవాచి కాబట్టి ఛాప్రత్యం తెచ్చుకుంటే రూపాలు ఈ రకంగా సిద్ధించాయి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మణస్త్వ. బ్రహ్మణస్త్వ పంచమి బ్రహ్మణ పంచమి విభక్తి ఏకవచనం, త్వ ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రాన్ని రెండు పదాలు విడగొట్టుకున్నాము. బ్రహ్మణ ప్లస్ త్వ బ్రహ్మణస్త్వ. అనువృత్తి వచ్చేసి హోత్రాభ్య కర్మణి తస్య భావస్త్వతలో తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠి సమర్థాత్ హోత్రవాచ్నో బ్రహ్మణ్ ప్రాతిపదికాత్ భావకర్మణోర్ అర్థయోః త్వః ప్రత్యయో భవతి. ఏంటి బ్రహ్మణస్త్వ సూత్రంలో త్వః ప్రత్యయ విధానం చేయబడినమాట. ఏంటి త్వః ప్రత్యయం. అందుకే షష్ఠి సమర్థవంతమైన హోత్రవాచిన అది హోత్రవాచని చెప్పినాం. రిత్విక్ విశేషవాచి హోత్రవాచిన బ్రహ్మణ్ ప్రాతిపదికాత్ బ్రహ్మణ్ ప్రాతిపదికం చేత ఏమొస్తుంది మనకు త్వః ప్రత్యయం వస్తుందంట. హోత్రవాచిన బ్రహ్మణ్ ప్రాతిపదికాత్ ఛః ప్రత్యయో భవతి. రిత్విక్ విశేషవాచి అయినటువంటి బ్రహ్మణ్ ప్రాతిపదికం ఉంటే అటువంటి ప్రాతిపదికం చేత మనకు త్వా ప్రత్యయం వస్తుంది. ఆ త్వా ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? భావ కర్మార్థంలో. భావ కర్మణో అర్థయో త్వః ప్రత్యయో భవత్వా ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ బ్రహ్మణో భావ కర్మవో అంటే బ్రహ్మణో భావ బ్రహ్మత్వం లేదా బ్రహ్మణో కర్మ బ్రహ్మత్వం. ఏదైనా భావమైన కర్మైన శబ్దం ఒకే విధంగా ఉంటుంది. భావాన్ని బట్టి కర్మని బట్టి కొంచెం అర్థంలో మార్పు తీసుకుంటాం అన్నమాట. కానీ శబ్దం ఒకే విధంగా ఉంటుంది. అర్థభేదం తీసుకుంటాం కానీ శబ్దం ఒకే విధంగా ఉంటుంది. సో బ్రహ్మణ్ ప్రాతిపదికం చేత త్వా ప్రత్యయం చేసుకుంటున్నాం. బ్రహ్మణ్ ప్లస్ త్వా. ఇక్కడ బ్రహ్మణ్ ప్రాతిపదికం చేత మనకు త్వా ప్రత్యయం వచ్చిందని చెప్పుకున్నాం. సో బ్రహ్మణ్ ప్లస్ త్వా. ఇక్కడ నకారం ఏమవుతుంది? ఆ నకారానికి మనం లోపం చేసుకుంటాం.
లోపం ఎలా వస్తుంది? నలోపహ ప్రాతిపదికాంతస్యతో వస్తుంది. మూల ప్రాతిపదికం కాబట్టి దానికి ప్రాతిపదిక సంధి ఆల్రెడీ ఉంది కాబట్టి అర్థవంతమైన శబ్దం కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారం నకార లోపం చేసుకుని బ్రహ్మ మిగులుతుంది. బ్రహ్మ ప్లస్ త్వ, బ్రహ్మత్వ, త్వ ప్రత్యయం కదా, బ్రహ్మ ప్లస్ త్వ బ్రహ్మత్వ కాబట్టి మన తర్వాత త్వ ప్రత్యయం ఫలితాంతం కాబట్టి కృత్ తదిత్ సమాసాశ్చ ప్రాతిపదిక సంధి ఉంది కాబట్టి సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అమ్ము అమి పూర్వ, అప్పుడు బ్రహ్మత్వం అనేక రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. బ్రహ్మణో భావ బ్రహ్మత్వం, బ్రహ్మణో కర్మ బ్రహ్మత్వం, అలాగా మనం రూపం తయారు చేసుకుంటాం అనమాట. ఇక్కడ హోత్రవాచి అంటే రిత్విక్ విశేష వాచి షష్ఠి సమర్థ బ్రహ్మన్ ప్రాతిపదికం చేత భావ और కర్మ అర్థంలో త్వ ప్రత్యయం వస్తుంది. ऊपर से आ रहा होत्राभ्य पद ब्रह्मणः का विशेषण बनकर यहाँ संबंधित होता है. పైనుంచి వస్తున్నటువంటి ఓత్రాభ్య పదం ఏదైతే ఉందో బ్రహ్మణ విశేషణ బనకర్, ఇక్కడ బ్రహ్మకు విశేషణ వచ్చేసింది అనమాట. ఎందుకు బ్రహ్మణ అంటే అటువంటి రిత్విక్ విశేషమైనటువంటి బ్రహ్మణ ప్రాతిపదిక అని చెప్పినాం. ఇక్కడ బ్రహ్మణక విశేషణంగా వచ్చేసింది అనమాట. ఇది హోత్రాభ్య అంటే అటువంటి రిత్విక్ బ్రహ్మ ఎలా ఉండాలి, రిత్విక్ విశేషమై ఉండాలి, అలాగే విశేషణంగా వచ్చేసింది ఇక్కడ. అక్కడ ముఖ్యంగా వచ్చింది, ఇక్కడ ఈ పదంలో మాత్రం బ్రహ్మణకి విశేషణంగా వచ్చింది అనమాట. అందుకే होत्राभ्य पद ब्रह्मण का विशेषण बनकर यह संबंधित होता है. అందుకే మనకి ఇక్కడ అలాంటి రిత్విక్ విశేషవాచి బ్రహ్మణ ప్రాతిపదికం చేత భావార్థాన్ని కర్మార్థం చెప్పడం త్వాప్రత్యం తీసుకున్నప్పుడు బ్రహ్మత్వం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. రూపం సహజంగా సరళంగానే ఉంది. ఈ రకంగా మనం ఇది ప్రథమ పాద, ఈ రకంగా 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రథమ పాదం కూడా ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. అస్తు, ఇందులో రకమైన సందేహాలు ఉన్నాయా? అస్తు, ఈ రకంగా మనం ప్రథమ పాదంలో ఉన్నటువంటి సూత్రాలను 135 సూత్రాల వరకు ఈ రకమైన ప్రథమ పాదం సంపన్నం చేసుకున్నాం. కాబట్టి మనకు దాదాపుగా అన్ని సరళంగానే ఉన్నాయి. రూపసిద్ధి కూడా 4వ అధ్యాయం చదివిన తర్వాత ఆ అధ్యాయం కన్నా కూడా ఇది ఇంకా కొంచెం సరళం అనిపించి ఉంటుంది చాలా మందికి. ఓకేనా? ఎందుకంటే రూపసిద్ధి ఇవి చూసిన తర్వాత ఇంకా 3వ అధ్యాయంలో ఉన్నట్టు అంటే సిద్ధులు కూడా ఇంకా సరళంగా అనిపించేస్తాయి. అంటే ముందుకు వెళ్లే కొద్దీ వెనక మనం చేసినటువంటి రూపసిద్ధి ప్రక్రియతో సూత్రార్థ ప్రక్రియ అయితే ఉందో అది ఒక ప్రౌఢత్వాన్ని అంటే ఒక దృఢత్వం కలిగి ఉంటుంది. ఇది అర్థం, ఇది ఈ రకంగా వినియోగిస్తున్నాం, ఈ రకంగా ఈ ప్రయోగాన్ని ఇక్కడ ఉపయోగించాము అనేది మనకు ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నిక సూత్రాలు మనకు అది అంటే యథార్థంగా తెలుస్తూ ఉంటాయి. అర్థం యొక్క యథాస్థితి అర్థం చేసుకుంటూ వెళ్తామంట. అంటే అక్కడక్కడ మనకు అర్థం కాకపోయినా ముందుకు వెళ్లే కొద్దీ సూత్రం యొక్క ప్రక్రియ, సూత్రం యొక్క విధానం, రూపసిద్ధి ప్రక్రియ మన అందుకే ధైర్యంగా ఈ వ్యాకరణం చేస్తూ ఉంటే చాలా విషయాలు ముందుకు వెళ్లే కొద్దీ చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అస్తు, సో ద్వితీయ పాదాన్ని మనం రేపు మొదలు పెట్టుకుందామండి, అంటే సోమవారం మొదలు పెట్టుకుందాం. అస్తు, ఇది కూడా 2వ ఈ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. ఇంకా మనకు కొన్ని శబ్దాల చేత ఎటువంటి రూపాలు వస్తాయనేది మనము భిన్న అర్థాల్లో ప్రాతిపదికముల చేత అవేంటి చూద్దాం. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు యజ్ఞానుష్ఠాన కార్యక్రమం ఉంటుంది 7 గంటల నుంచి 8 గంటల వరకు. కాబట్టి యజ్ఞానుష్ఠాన కార్యక్రమంలో కూడా పాల్గొనండి. కాబట్టి రేపు సత్సంగం అంటే ఏదో ఒక వేద మంత్రం యొక్క వ్యాఖ్యానం కూడా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఇదే లింకులో 7 గంటలకే అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడబోయారు. ధన్యవాదాలండి గురుగారు. నమస్తే ఆచార్య. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు.